శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగి ప్రభాకర్ జీ గారు. నమస్కారం అండి. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. అఘోరి పేరైతే మీరు విని ఉంటారు, వచ్చింది కదా. వచ్చింది. తను ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయి ఎన్నో నాకు మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి అనుకొని చాలా ఛానల్స్ చుట్టూ తిరిగింది, అందరినీ తన వైపు తిప్పించుకుంది. ఇప్పుడు ఒక అమ్మాయి శ్రీవర్షిణి అనే అమ్మాయిని ఆకర్షించుకొని తనని తీసుకొని ఇంకో చోటుకు వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనని ఎలాగో అలాగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి చేర్చుకున్నారు. ఇప్పుడు ఈ అఘోరి అనబడే అలియాస్ శ్రీనివాస్, ఇతను అంటే అఘోరి వేషాలు వేస్తే మేము పాపులర్ అయిపోతాము, మాకు చాలా సంపద వస్తుంది, లేకపోతే అందరి అటెన్షన్ మా మీదే ఉంటుంది అని ఉంటుందా, లేక ఏంటి అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? అది కాదు, అఘోరి అనేటటువంటి ఆవిడ పాపులర్ అవడానికి వచ్చిందా, మీరు పాపులర్ చేసారా? లేదు, కానీ అది జరిగిపోయింది అలా. ఇప్పుడు అతను అఘోరి కాదు. నీకు తెలుసా? నాకు పర్సనల్గా అయితే ఏది తెలియదు, నేను కూడా చూసి తెలుసుకున్నదే. అఘోరి అవునా కాదా అనేది నాకు తెలియదు, అవునా కాదా అనేది తెలీదు. సో మీకు తెలిసినంత మటుకు అసలు అఘోరి అనే ఆ వ్యక్తి నిజమా కాదా? హర హర మహాదేవ్. ఇప్పుడు ఇక్కడ నా ఇంటర్వ్యూలో నువ్వు అఘోరి అవునా కాదా అని నన్ను అడుగుతున్నారు. అఘోరి వేషం వేసుకుంటే మీ అఘోరి అయిపోతారా అండి? ఒక చిన్న క్వశ్చన్. నేను కూడా అదే అడిగాను, మీకు తెలుసా అక్కడ అఘోరి అవునా కాదా అని. ఇప్పుడు సరే, నేను డైరెక్ట్గా అడుగుతున్నా, అఘోరియా కాదా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా, మీ వేషధారణ బట్టి మిమ్మల్ని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు అఘోరియా కాదా? ఓకే, మీరెవరండి? ఓకే ఓకే ఏం పోరాటం చేస్తున్నారో తెలుసుకోవచ్చా అండి? ఏ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? దేని మీద పోరాటం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏ పని కోసం మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఏ పని కోసం ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నేను మీకు ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నాను, నేను ఒక యాంకర్ని, నేను నా జాబ్ కోసం ఇక్కడ పనిచేస్తున్నా. మీరు ఆ వేషం దేనికోసం వేసుకొని? ఏ ధర్మము?
ఏ ధర్మం చేస్తున్నారండి? ఇప్పుడు మతాల గురించి మన దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయి. వాటిలో మీరు ఏ కేసు తీసుకొని ధర్మ పోరాటం చేస్తున్నారు? నేను మాట్లాడుతున్నాను సార్, మీడియాలో ఉండుకొని నేను క్వశ్చన్ రేస్ చేస్తున్నాను. కానీ మీరు ఎక్కడో ఎవరికి తెలియని చోట ఉండుకొని, మీరు ఎక్కడో ఎవరికి తెలియని చోట ఉండి మీరు ఎన్ని సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చారు ఇప్పటి వరకు? ఇన్ని నెలల నుండి ఇన్ని నెలల నుండి మీరు ఏ సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చారండి? మీరు అమ్మాయిల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? సార్ మీరు ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నారు కదా, అది దేనికోసం చేస్తున్నారు? అంటే ఏం సార్, శ్రీవర్షిని అనే అమ్మాయిని మీరు తీసుకెళ్ళారు కదా, అది సార్ దేని వల్ల వచ్చింది సార్ ఆ అమ్మాయి మీతోని? ఆమె సాధనకు ఒక గురువు దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకుంది. అక్కడ ఆమెకు నచ్చలేదు. నా దగ్గర వచ్చి నేర్చుకుంటా అన్నది. నేను దీక్ష తీసుకుంటాను, నేను కూడా సాధనలో ఇమిడిపోతాను, నేను భగవంతుని సేవ చేసుకుంటాను, ఎంతో కొంత నా వల్ల అయితే నేను ధర్మ పోరాటం కూడా చేస్తాను అన్నది. దానికైనా ఆహ్వానించాను, వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను ఏమైనా బలవంతం పెట్టలేదు, ఏమి క్రియలు కూడా ఏమి చేయలేదు. ఇదంతా అపోహాలు. ఆమె ఆల్రెడీ చెప్పింది కదా, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా, స్వతహాగా నేనే వచ్చాను, అమ్మ నన్ను బలవంతం పెట్టలేదు అని. దీన్ని అడగాలి కానీ మీరు తీసుకెళ్లారు, మీరు కిడ్నాప్ చేశారు, మీరు ఎందుకెళ్లారు? ఎవరైనా సరే ఆర్టికల్ 21 అనుకుంటా, ఎవరైనా ఎవరితోటైనా ఉండవచ్చు. అది సుప్రీంకోర్టు నిర్ణయం. లీగల్గా ఎవరెవరితోటైనా ఉండొచ్చు. నీ ఇష్టం అయితే నువ్వు ఎవరితోటైనా ఉండొచ్చు అనేది మన చట్టం చెప్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళారు. నేను అన్నాను, నాన్న బయట మన సాధకులు మన కూడా గడ్డి పరకున్నా సరే దానికి అక్రమ సంబంధం అంటగట్టేటటువంటి లోకం ఉన్నది. కాబట్టి నువ్వు దయచేసి ఆ అమ్మాయి ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళిపోని, నువ్వు అడ్డుకోవద్దు, నీ సాధనలో నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు కాశీలో ఉండి సాధన చేసుకుంటుంది. ఇప్పుడు తనకు స్వయంగా తనేం ఎత్తుకెళ్ళిపోలేదు. అమ్మాయిని ఆకర్షించారు అని నువ్వు అంటున్నావు, కానీ అమ్మాయి ఆకర్షించబడింది అని నువ్వు నచ్చి నా కూడా వచ్చావనుకో, ఇప్పుడు నీ తప్ప నా తప్ప? సమాజం ఎలా చూడాలి దీన్ని? అందుకే సమాజం ఉల్టాగా చూస్తుంది. కాబట్టి నేను చెప్పాను, బేటా తుమ్ ఐసా కర్ రహా హై, वो नहीं करना है. जो लोग वो आके लेके जाने से वो छोड़ दो, నువ్వు వదిలేసి. తను మళ్ళీ తిరిగి వచ్చేసి ఏం చేస్తారమ్మా, నిన్ను బలవంతంగా తీసుకెళ్ళగలుగుతారు. మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు నీ దగ్గరే ఉంటానంటే ఒక గురువుగా ఆదరించక ఏం చేస్తావు? ఒక ఆడపిల్ల వచ్చేస్తే గురువుగా ఆదరించాల్సిన బాధ్యత గురువుకు ఉంటుంది. అంటే నువ్వు వేషం వేసావు, వేషం వేస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతారు అందరూ? అంటే ఆ అమ్మాయి ఒక్కతేనా? నేను కూడా అనొచ్చు, నువ్వు వేషం వేసావని ఎందుకు అనకూడదు? అందుకే వేషాల గురించి వీటి గురించి కాదు. ఆమె చేస్తున్న తప్పు ఏదైనా ఉంటే అడగండి మీడియాలో. మీడియా కాదు, ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. నేను అడిగాను, నేను మాట్లాడలే కొన్ని రోజులు తనతోటి. నాకు తప్పు అనిపిస్తే నేను కూడా ఖండిస్తాను. ఏమి తనను వెనకేసుకురాను నేను ఎప్పుడు కూడా. తను ఏదైనా తప్పు జరిగితే ఆ క్షణంలో దాన్ని ఖండిస్తాం మేము కూడా. ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగినటువంటి సాధకుడుగా, ఈ భారతీయ పౌరుడుగా ఈ సమాజానికి ఎలాంటి హాని తన వల్ల కలిగినా ప్రశ్నించడానికి నేను ముందుంటాను.
అందుకే నీకు ఈ ప్రశ్నించే అధికారాన్ని ఇచ్చాను నేను. ఉమ్, నువ్వే అడుగు స్వయంగా. ఉమ్, కాబట్టి తను తప్పు చేశాడా, ఏ తప్పులు చేశారు, ఉమ్, ఎందుకు తప్పు, పుట్టిన తప్పు చేశారు ఎలా అంటారు తప్పు చేశారు, ఏ తప్పు చేశారు? అమ్మాయి నాకు సాధన నేర్పని వెళ్ళింది, ఉమ్, పోనీ అతను ఏమైనా అబ్బాయా, ఉమ్. పోనీ అమ్మాయిని ఏమైనా చేయడానికి లైంగికంగా ఏమైనా దాడి చేస్తాడు? ఇప్పుడు మీరు చూస్తున్నారు మత కలవలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. సో మీరు ఇక్కడ మాట్లాడటం లేదు, ఎక్కడో ఆ ప్లేస్ కూడా మాకు తెలియదు, ఎక్కడో కూర్చొని నేను ధర్మ పోరాటం చేస్తున్నాను అని అంటున్నారే, అది ఎంతవరకు కరెక్ట్? ధర్మం అనేటటువంటిది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశం అంతా తిరుగుతుంది. తను తిరుగుతున్నప్పుడు మిగతా ప్రదేశాల్లో పాజిటివ్గానే ఉంది తనకి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం వ్యతిరేకత ఉంది మీడియాలో. దానికి ఒక ప్రచారం అనేది ఇక్కడ జరుగుతుంది, అక్కడ ప్రచారం జరగదు. ఎందుకంటే తను ఏ ఆడపిల్లైనా నన్ను ఇలా జరుగుతుందంటే తను వెళ్ళి ఆ పని ఆటంకాన్ని తొలగించి వస్తుంది. అలాగే సనాతన ధర్మానికి ఏ గుళ్ళైనా ఏవైనా మేము అనుకున్న ఎజెండా అది. ఇప్పుడు మన హిందూ ధర్మం కోసం మనం అందరం మాట్లాడుతున్నాం, కానీ అక్కడ గుడి పగలగొడితే ఒక్కరు రారే హిందూ. వాళ్ళ ప్రాంతంలో కట్టినటువంటి గుడి, వాళ్ళు కట్టుకున్నటువంటి గుడి, వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి పెట్టి అక్కడ చందాలు వసూలు చేసుకుని ఆ డిబ్బీలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుంటున్నటువంటి జనం, ఆ డబ్బులు వేసిన జనం ఆ దేవుణ్ణి రక్షించుకోవడానికి రావట్లేదు. అటువంటిప్పుడు తిని వెళ్ళి అక్కడ నిలబడింది, కనీసం తనకు తోడుగా నిలబడకపోగా నిందలు వేస్తుంటే ఎంతకాలం కూర్చొని ఉంటారు ఇక్కడ? అందుకు ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడ ఆ సాధన చేస్తుంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే ఎందుకు అట్రాక్ట్ అయింది? చాలా మంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారమ్మా, నాకు కూడా అట్రాక్ట్ అవుతారు, నాకు కూడా వస్తానంటారు. నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ ప్రదేశంలో ఈ ఇంట్లోనే ఒక నలుగురు వచ్చేస్తా ఉంటున్నారు నా కూడా. ఇప్పుడు మీకు కనపడిన వాళ్ళు ఆ అమ్మాయిలు అందరూ భర్తలు వదిలేసి వచ్చేస్తా ఉంటున్నారు. నేనేమన్నాను, మృతకుంభ పుమాన్ సమాన్. ఒక పురుషుడు అనేవాడు నేతికుండ లాంటి వాడు, స్త్రీ అగ్నిగుండం లాంటిది. ఒకవేళ ఈ నేతికుండ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినా నెయ్యి కరిగిపోతుంది, అగ్నిగుండం ఈ నేతికుండ దగ్గరికి వచ్చిన నెయ్యే కరిగిపోతుంది. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా ముళ్ళుకే చెడు జరుగుతుంది. ఆడది వచ్చి మగాడి దగ్గరికి వచ్చినా, మగాడు వచ్చి ఆడదాని దగ్గరికి వచ్చినా మగాడికే లాస్. ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ టైమే విను, ఇదే కరెక్ట్. లోకంలో చూడు, అందుకే అమ్మాయ ఆమాయ ఏంటి, ఆమాయే అమ్మాయ, అమ్మాయే అమ్మాయేగా, అమ్మ కూడా అమ్మాయే. ఇన్ని పాత్రలలో ఒక పురుషుడు చిక్కుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా అఘోరాన్ని నువ్వు మగాడిగా చూస్తున్నావు కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నావు. అంటే నాకు ఇక్కడ ఏంటంటే సందేహం సార్, మీరు ఆవిడ మీకు తెలియదు, సపోర్ట్ చేయను, అఘోరా కాదు కదా. బ్రహ్మదేవుడు వచ్చినా సరే నా ఇంటర్వ్యూలు చూడు, దేవుళ్ళు కూడా వదలను నేను. ఎందుకో తెలుసా, దేవుళ్ళు మనిషి కంటే తక్కువ అని చెప్తాను నేను. కానీ ఇక్కడ అఘోరా చేస్తే నేను ఇప్పటికీ 6 నెలలు తనతో మాట్లాడలేదు. ఈ అమ్మాయి ఇష్యూ వచ్చిన తర్వాత, బాపు ఇలా జరుగుతుంది, మీరు ఒకసారి ఫోన్ ఎత్తండి అంటే నిన్నే ఎత్తాను నేను. అప్పటి వరకు నేను తను కూడా క్షమించను. ఏదైనా తప్పు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది తను మంచి చేయొచ్చు, కానీ నాకు తప్పు అనిపించినప్పుడు నేను మాట్లాడు. నువ్వైనా సరే, ఎవరైనా బ్రహ్మదేవుడు అయినా సరే. అంటే 6 నెలల నుంచి మీకు పరిచయమే ఆమె? 6 నెలలు ఏంటమ్మా, ఎప్పుడు నేను బట్టలు కట్టి అక్కడ ప్రథమంగా వస్త్రధారణ చేసింది నేనే. టీవీలు అన్నింటిలో వచ్చింది కదా, ఎప్పుడు నుంచి మొదటి నుంచి నాకు తెలుసు. మరి తను బట్టలు కట్టుకోకుండా, అది మా సాంప్రదాయం. అచ్చా, ఓకే. హిమాలయాల్లో నాకు కూడా బట్టలు ఉండవు. వర్షిని ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు కదా సార్, సో ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు సాధన అంటే ఇష్టం, నాకు అఘోరమ్మ అంటే ఇష్టం, అఘోరమ్మతో ఉంటాను అంటుంది. మీరేం అడుగుతారు, మీ కన్నతల్లిని మర్చిపోతావా, తండ్రి మర్చిపోతావా? ఎందుకన్నా నువ్వు కన్నతల్లిని తండ్రిని మర్చిపోయి ఎవడో చెయ్యి వేలు ఇస్తే నా భర్తను పారిపోట్లా? మరి నీకు ఆవిడకి తేడా ఏంటి?
అంటే అమ్మ నాన్న సమ్మతంతో పంపిస్తున్నారు కాబట్టి ఆడు మోసగాడైనా తన్నినా తిట్టినా పడుండు. ఈ అమ్మాయి అంటుంది నాకు అదొద్దు, నాకు ఒక గురువు దగ్గర సాధన చేసుకుంటాను, అతను కూడా వెళ్తాను అంటుంది. తన ఇష్టం. మీరెవరు, నువ్వెవరు, ఎవరైనా ప్రశ్నించడానికి అధికారం ఎక్కడ ఉంది? ఒకరు తప్పు జరిగితే తప్పకుండా నీతో పాటు నేను కూడా అతని మీద దాడి చేయడానికి నేను ముందుంటాను, నన్ను పిలవండి. ఈ అఘోర కనుక ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పు నేనే కడిగి పడేస్తాను, నీ వరకు రాను. మీరు ఇంకా కడగలేరు, నేను కడగగలను. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, వాళ్ళు చాలా ఒక్క నిమిషం బాబు గారు, ఇప్పటి నుండి ఎలాంటి కాంట్రవర్సీల పోను, నా దైవ పోరాటం. నాకు మాట ఇచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. అదేనా నేను ఏమంటున్నా, ఇప్పటి నుండి ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళను. నా ధర్మ పోరాటం, నా ధ్యానం, నా సాధన తప్ప ఇంకో దాంట్లో ఇలాంటి లొసుకులకు నేను వెళ్ళదలుచుకోలేదు. కాదు నాన్న, बेटा तू जो वादा किया है उसको निभाने के लिए हमेशा तड़पते रहो. जो काम आपको दिया है वो साधना में लगातार साधना करते रहो. जब धर्म के नष्ट होता है तब आप आना पड़ता है ना, तब आ जाओ. यहाँ हम सब लड़ाई लड़ेंगे. बिल्कुल आ जाओ बाबू. तुम अकेला क्यों लड़ना है? सबको इकट्ठा करके हम लड़ेंगे धर्म के लिए. क्यों इसमें देखिए जो अभी तक बताया, जो स्त्री के पास हम क्यों जाना है? कोई भी चेली हो चला हो. सर उनके पेरेंट्स के बारे में बताइए ना, वो पेरेंट्स क्या सोच रहे हैं अभी वो पेरेंट्स, श्री हर्षिनी का पेरेंट्स क्या पॉइंट ऑफ व्यू में आप उनको लेके गए के बोल के वो एलिगेशन डाल रहे हैं ना, सो उनके पॉइंट ऑफ व्यू में आप क्या बोलना चाहते हैं? ఇప్పుడు తల్లిదండ్రులు అనేది సమ్మతి లేకుండా నేను సమ్మతి లేకుండా ఎవరిని శిష్యులుగా చేర్చుకోకూడదు. అది తనకు చెప్పాను. ఎవరికి? ఈ అఘోరాకి ఇప్పుడు కూడా చెప్పాను. అందుకే ఎవరిని రానివద్దు, తల్లిదండ్రులు అనుమతి తీసుకుంటేనే ఇక నుంచి తాను ఎవరైనా స్వీకరిస్తుంది. అంతే కదా బేటా? తల్లిదండ్రులు వచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ సాధన సఫలీకృతం కాదు. ఎందుకంటే శరీరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి శరీరం మీద హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి ఇది నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళని వదిలేసింది. ఏది? అమ్మాయిని. ఆ అమ్మాయి కనుక తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వస్తే రేపు కూడా స్వీకరిస్తుంది. అవునండి, ఇప్పుడు తను వెళ్ళింది కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటున్నాను. ఇంకేం అనేది లేదు, అమ్మాయి ఇష్టం, దీనికేం సంబంధం లేదు. ఓకే, వచ్చింది తీసుకువెళ్తుంది, రాదు ఇచ్చేసి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాన్న ఇది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇలాంటి ఇష్యూలు ప్రజల్లో ఏమవుతుందంటే చెడు మనకు ఆపాదిస్తారు. ఒంటరిగా ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మనం చేసిందే తప్పు అంటారు. కాబట్టి నువ్వు తల్లిదండ్రుల అనుమతితో తల్లిదండ్రులు స్వీకరించి ఆ శరీరం తల్లిదండ్రులకు సంబంధించింది కాబట్టి ఏ సన్యాసం, శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలన్నా తల్లి అనుమతి కావాలి. ఆ నియమాన్ని ఉల్లంఘించిన వలన ఈ కాంట్రవర్సీ వస్తుంది తనకి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను తనకి. కాబట్టి రేపు నుంచి ఎవరైనా మా దగ్గరికి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నానికి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం ఎవరెవరు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వదిలేస్తుంది తను. ఇది ప్రజలందరికీ క్లారిటీతోటి ఒక యోగి ప్రభాకర్జీ చెబుతున్నటువంటి సందేశం. ఒకవేళ అఘోరి తప్పు చేస్తే మీరు నన్ను అడిగితే నేను స్వయంగా వెళ్ళి అఘోరిని శిక్షించడానికి అర్హత ఉంది. అవునా కాదా చెప్పు నువ్వు బేటా? మీరు ఖండించడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి, ఖండించడానికి. కాబట్టి అది ఆ నియమం తను తప్పింది కాబట్టి నేను చెప్పాను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా శంకరాచార్యుల వరకు కూడా దీక్ష ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు. అర్థమవుతుందా? అందుకు తల్లికి తండ్రికి ఈ శరీరం మీద హక్కు ఉంది. నేను సన్నిసించాలంటే, గృహస్థాశ్రమంలో సన్నిసించాలంటే నా భార్య అనుమతి కావాలి. నేను బిడ్డగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల అనుమతి కావాలి. బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఈ మార్గంలోకి వచ్చాను నేను. అర్థమవుతుందా? కాబట్టి ఈ నియమాల్ని ఏ సన్యాసి, ఏ సాధకుడు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే నేనే ముందు ప్రశ్నించాను ఆ విషయంలో, ఎవరు వర్షిన విషయంలో. నానా అలా చేయకూడదు, వదిలేసి వాళ్ళు వస్తే పేరెంట్స్ వస్తే అప్పచెప్పేయమని అప్పచెప్పేసింది. ఒక సాధకుడుగా తోటి సాధకుడు బాపూజీ అంటది, తండ్రిగా భావించింది. తను చెప్పిన మాట విన్నది. సాటి తండ్రికి బిడ్డ
కావాలంటుంది, ఇచ్చేసింది, ఏముంది, వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయే ఇంకా ఫైట్ చేస్తుంది, నేను మా తాత దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక తానే ఉంటుంది ఇక్కడే. ఇప్పుడు మీ టీవీ ముఖంగా చెప్తుంది, వినండి ఏమని చెప్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తాను. వర్షిని, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో నీకు కూడా చెప్తున్నాను, నీవు మీ పేరెంట్స్ మాత్రం వస్తేనే ఈ అఘోరి మాత స్వీకరిస్తుంది. నీవు పేరెంట్స్ కాదని వస్తే ఏ సాధకుడు నిన్ను తీసుకోడు. ఈరోజు చెప్తున్నా. ఒకవేళ తను నిన్ను స్వీకరిస్తే నేను ఒప్పుకోను. అవునా కాదా చెప్పు. నేను స్వీకరించన్నారా? తల్లిదండ్రుల అనుమతి కావాల్సిందే 100%. అంతే, అనుమతి కావాల్సిందే. ఇది చెప్పాను. ఇప్పుడు కాశీలో సాధన చేసుకుని ఒక 3 రోజులు కాశీ నుంచి మళ్ళీ వేరే చోటుకు వెళ్తుంది. ఇది కథ. అందరికీ, ప్రజలందరికీ కూడా, మీ అందరికీ కూడా ధర్మాన్ని అతిక్రమించి ఏ సాధకుడు పనిచేయడు. ఒకవేళ అలా చేస్తే అతను సాధకుడు కాదు. అలాంటి వారిని సమాజం గౌరవించాల్సిన అవసరం లేదు. రాళ్లతో కొట్టండి. ఏంటి, ఏ స్వామీజీ అయినా ధర్మానికి అతిక్రమిస్తే కాషాయ వస్త్ర ధారణ చేశాడు, చర్చి ఫాదర్ రూపంలో ఉన్నాడు, ముల్లా రూపంలో ఉన్నాడు, అల్లా రూపంలో ఉన్నాడు, యేసు రూపంలో ఉన్నాడు, క్రీస్తు రూపంలో ఉన్నాడు, కృష్ణుడి రూపంలో ఉన్నాడు అని క్షమించకండి. రాళ్లతో కొట్టి చంపండి. నేనైనా సరే ధర్మానికి అతిక్రమించేటటువంటి స్వామీజీలు హోమాల పేరుతో, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో ఎవరు వచ్చినా సరే మనం ధర్మానికి అతిక్రమిస్తే రాళ్లతో కొట్టండి, లేకపోతే చట్టానికి అప్పచెప్పండి. బాపూజీ, ఇప్పుడు నేను యాంకర్ అడుగుతున్నాను, మీరు నన్ను ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా బ్యాడ్ గా, మరి నా పోరాటం ఎందుకు కనబడతలేదు? గుళ్ళ దగ్గర చేసిందో, గోవులను ఆపిందో, లేకుంటే ఆడపిల్లలు ఎక్కడెక్కడైతే మానవంతాలు అక్కడికి వెళ్ళింది, ఈ అన్నందుకు మీకు కనబడట్లేదు? ఒకటే కనబడుతుందా మీకు? అఘోరీలు ఇలా ఉండద్దు, అరే అగ్రెసివ్ ఎందుకు అవుతున్నట్టే లోకం మొత్తం డ్రగ్స్ పట్టిపోయింది కాబట్టి అగ్రెసివ్ అవుతున్నారు. మరి ఇదెందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? అంటే నేను చేసినటువంటి మంచి పనులు మీరు చూపించలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా అంటే బేటా, ఎప్పుడు నెగిటివ్ పోర్ట్రేట్ చేసినప్పుడే పాజిటివ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నారని మనం ధర్మాన్ని ఆచరించకుండా ఉండం కదా. ధర్మాన్ని ఆచరించే వాటిని చెడ్డుగా చూపించినప్పటికీ ధర్మం ఎక్కడ పోతుంది? వాళ్ళు చూపించుకొని, అది కాదన్న, చర్చ చేసేవాళ్ళు, విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు నేను మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉన్నారు. నన్ను కూడా మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉంటారు. కృష్ణుని కూడా మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉన్నారు. రాముడు పుట్టినప్పుడు కూడా రాముడిని ఆ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి అడవుల్లో వదిలేసాడు అనేవాళ్ళు ఉన్నారు. ఒక చాకలవాడు అన్నాడు, నేను ఎరుబాగులు రాముడిని కాదు, భార్యని 11 నెలలు పరాయి చోట ఉన్నప్పుడు ఏలుకుంటాను. రాముడే బాధపడలేదు, నువ్వెందుకు బాధపడతావు? ఆధ్యాత్మిక సాధనలో ఒక్క నిమిషం నేను ఒకటే చెప్తున్నా, నా సాధన, నా ధర్మ పోరాటం ఇవే కావాలి తప్ప ఏదైతే నేను దీక్ష తీసుకున్నానో ఎందులో అయితే ఉన్నా వాళ్ళు పాటిస్తూ ఇప్పటి నుండి మీకు చెప్తున్నా కదా నాన్న, మీకు మాటిస్తున్నాను, ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళను, ఎలాంటి చోట వెళ్ళను. ధర్మ పోరాటమే కనిపిస్తుంది, అదే నాన్న, సాధనే కనిపిస్తుంది తప్ప, నా సాధన, నా ధర్మ పోరాటం తప్ప ఇక్కడ ఇంకోటి కనిపించదు. ఇప్పుడు అమ్మాయి విమర్శలకు కూడా వెళ్ళను. ఇప్పుడు వర్షినికి కూడా చెప్పు, వర్షిని వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వస్తేనే స్వీకరించుతాము, అంతకు మించి మేము నేను మీ ముంగట చెప్తున్నా నాన్నగారు, మా గురువు గారి ముంగట చెప్తున్నాను, వర్షిని మీ అమ్మ నాన్న అనుమతి తీసుకొని నువ్వు వస్తే రావచ్చు, లేదంటే నా దగ్గరికి రావడానికి హక్కు కూడా లేదు, రావద్దు కూడా. నేను అనుమతి ఇయ్యలేను. నేను గురువుకు మాట ఇచ్చాను, గురువుని నేను గురువుకు ఇస్తాను, నేను దాన్ని దాటలేను కూడా. శుభం. ఈ మాటతోటి ఈ కాంట్రవర్సీకి శుభం కార్డు పడింది. ఆ రోజు కాంట్రవర్సీ వస్తే బట్టలు కట్టుకోవట్లేదని మీడియాలో చంపుకు తింటే నేనే బట్టలు కట్టాను, ఒలువలు అనేటువంటి విలువల్ని కాపాడాము. ఈరోజు కూడా వర్షిని విషయంలో కూడా మరలా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నన్నే మధ్యవర్తిగా ఎంచుకున్నాడు ఏమో ఈ మీడియా ద్వారా. ఈరోజు కూడా కాంట్రవర్సీకి స్టాప్. రేపటి నుంచి ఏ అమ్మాయి వచ్చినా సరే తల్లిదండ్రుల అనుమతితో
వాళ్ళ ఇష్టపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తారు. ఏమ్మా యాంకర్ అమ్మా సలబడిందా? సమస్యకి 100% సమాధానం. నాన్నగారు. మీ మాట ఎప్పుడు జవదాటను, మీ అడుగు జాడల్లో నడుస్తాను. కానీ సాధకులని సాధకుల్లాగా చూడండి, వాళ్ళ సాధనని గుర్తించండి, వాళ్ళ త్యాగాలను అరే గుర్తించండి. సాధనని త్యాగాన్ని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. బయట సాధకుల్ని సాధనని ఏం అక్కర్లా. మన సాధన ప్రకృతి గుర్తిస్తుంది, పరమేశ్వరుడు గుర్తిస్తాడు. వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, ఈ మీడియాలు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. నిన్ను నువ్వు గుర్తుంచుకో, నువ్వు ధర్మం చేస్తున్నావో లేదో నిన్ను పరిశీలించుకో, నిన్ను పరీక్షించుకో. खुद को जानो खुदा बनो, खुद को जानने से खुदा बनेगा, खुद को सुधारने से ये खुदा सुधार जाएगा। इसीलिए हम लोग ऐसा करना है, हमारा जो साधना है, साधन के ऊपर साधना करते रहना। वो क्यों शोधना करते रहना, इस जगत में क्या करना है वो तो करते रहो बस। నానా నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఇదే విషయము నేను ఆ యాంకర్ కి అడుగుతున్నాను. అందరూ బాగానే ఉన్నారు, మీ మీద ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే దానికి నేను చాలా మంచిగా నేను ఇప్పుడు చెప్తాను. అందరూ ఎక్కడో ఒక చోట ఒక పీఠం వేసుకోనో లేకుంటే ఒక చెట్టు కిందనో ఒక గుడి కట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. కానీ నేను దేశమంతా తిరుగుతూ ధర్మ పోరాటం చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి మంచి వాళ్ళు వస్తారు, మంచి చూసే వాళ్ళు వస్తారు, చెడు చూపు వాళ్ళు వస్తారు, నన్ను చెడుగా మాట్లాడే వస్తారు, దూషించే వాళ్ళు వస్తారు. కాబట్టి అన్ని కోణాలు వాళ్ళు వస్తారు కాబట్టి ఒక చోట కూర్చోలేదు కాబట్టి నా మీద ఇన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. అదే నేను ఒక చోట కూర్చుంటే చెడు చూసే వాళ్ళు రాలుగా, చెడు మాట్లాడే వాళ్ళు రాలుగా, వాళ్ళకి హక్కు లేదు కదా. అలా లేదు, అలా లేదు నాన్న. ఇప్పుడు కృష్ణుడికి ఆపోజిట్గా కొత్త కృష్ణుడిని తయారు చేశారు ద్వాపర యుగంలో. ఈ కృష్ణుడు డూప్లికేట్, ఇదే ఒరిజినల్ కృష్ణుడు అని మనకి చూపించారు. రాముడినేమో పనికిరాని వాడని చెప్పారు. పోర్ట్రేట్ చేస్తారు, అది ఎప్పుడు ఉండేది. మంచి చెడులు అనేవి రెండు రాత్రి పగలు లాంటివి. రాత్రి పగలు ఉంటేనే రోజు గడుస్తుంది, మంచి చెడులు ఉంటేనే జీవితం గడుస్తుంది. ఈ సత్యం నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి, నేను చిన్నపిల్లగానే చూస్తాను. నేను ఇంకా ఇవన్నీ నేర్చుకుంటావు కాబట్టి ఈ ఉద్రేకం అవి కొంతకాలానికి తగ్గిపోతాయి. ఇది చేసిన తపస్య కంటే ఎక్కువ కాదుగా నాన్న. అది కాదు, మీ అనుభవం కింద నాకు చాలా చిన్నది. నువ్వు ఈ ఉద్రేకం కూడా సహజం. హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళంటే ఎలా ఉంటారో నేను ధర్మ పోరాటంలో నేను వీళ్ళకి త్వరలోనే చూపిస్తాను. మీరు ఏదైతే మీకు నేను మాట ఇచ్చానో దాన్ని ఎప్పుడు కట్టుదిట్టంగా మాట మీద ఉంటానని నేను పరమశివుడి మీద, కాళీమాత మీద ఒట్టేసి చెప్తున్నాను నాన్న. మీ మాట నేను ఎప్పుడు దాటను కూడా, ఎప్పుడు కాంట్రవర్సీ కూడా రాను కూడా. ఎవరైనా సాధన గురించి వస్తే మీకు మాట ఇచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రి అనుమతి తీసుకొని నా దగ్గరికి రావాలి. వెరీ గుడ్. లేదంటే రావద్దు, నేను ఎవరైనా అనుమతి కూడా ఇయ్యలేను. పెళ్ళైన తర్వాత వస్తే వాళ్ళ భర్త అనుమతో భార్య అనుమతో తీసుకోవాలి. ఇది మాత్రం ఈరోజు మీడియా ముఖంగా ఒక గురువుకి హిమాలయ యోగికి ఇచ్చిన మాట నా బేట. కాబట్టి ఇది తప్పేమంటే నేనే నీ మీద కత్తి దూసి యుద్ధం చేస్తాను, గుర్తుంచుకో. 100% నేను ఆ హక్కు అన్ని ఇచ్చిన్నానా. శుభం. ఖండించే హక్కు, దండించే హక్కు మీకు ఉంది. శుభం భూయాత్. హర హర మహాదేవ్. ఆ రోజు బట్టల కోసం అందరూ గొడవ చేస్తుంటే ఇట్రా అన్నాను. అక్కడే బట్టలు కట్టి సమాధానం చెప్పాను. ఆ రోజు నుంచి బట్టలు వేసుకుంటుంది. ఈరోజు విలువలకి పాత్ర వేస్తారు. ఆ రోజు ఒలువులు లేవన్నారు, ఈరోజు విలువలు లేవన్నారు. ఆ రోజు ఒలువులని ఇచ్చి కాపాడింది నేను సమాజానికి. భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. ఈరోజు నేను తను తప్పు చేస్తుందని సమాజం అన్నప్పుడు నేను హెచ్చరించాను. నువ్వు ఆ మార్గంలో ఉంటే ఏడ్చి ఎన్నిసార్లు వీడియోలు పెట్టినా బాబు మీ దయలేదే నేను ఉండలేను అని అంటే, నేను నీతో మాట్లాడను, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నా కాబట్టి గో అహెడ్ అన్నాను. 6 నెలలు ఫోన్ ఎత్తలేదు నేను. కుంభమేళ ముందు నుంచి కుంభమేళ అయిపోయి 3 నెలలు 4 నెలలు అయింది నేను మాట్లాడి. కాబట్టి నిన్న ఏడుస్తూ మళ్ళా ఈ వర్షిణి విషయం ఏదో అయినట్టు ఉంది. కాబట్టి బాబాజీ మీరు ఎత్తకపోతే మీరు సమాధానం చెప్పాలంటే నేను నిన్న మళ్ళీ ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే మీ మీడియా కోసమేనేమో, ఈరోజు మీరు మీడియాలో ఇంటర్వ్యూ చేస్తారనేమో. నిన్నే మళ్ళా నువ్వు అమ్మాయిని వదిలేసాయి. మనకు సాధకులు కూడా ఒక ఆడపిల్ల ఉందంటే, నిన్న కూడా ఇక్కడ అన్నారు
బాబాజీ మీకు కూడా వచ్చేస్తామని. అంటే 2 రోజులు నాకు కూడా ఉంటారు, తర్వాత నా నెత్తి మీద ఎక్కుతారు మీరు, ఆడవాళ్ళని అసలు చేర్చుకోను. కాబట్టి వాళ్ళ భర్తలు కూడా ఒప్పుకున్నారు నాకు కూడా పంపించడానికి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక సాధకుడికి ఒంటి మీద గుడ్డే బరువు అయినప్పుడు ఒక మనిషిని ఎలా మోస్తాం మేము? ఇప్పుడు మామూలు ఆశ్రమాల్లో అయితే ఓ 10 మంది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా పర్వాలేదు. మాకు ఆశ్రమాలు లేవు, ఆశ్రమలే కాదు. ఏంటి ఏంటి విన్నావా? ఏంటది? ఆశ్రమాలు లేవు, ఆశ్రమలే ఉన్నాయి. ఆశ్రమలే ఉన్నాయి. ఆశ్రమలు ఏళ్ళు ఎక్కడ భరిస్తారు కూడా వచ్చి? నేను ఇప్పటికి ఈ 3 రోజులు హైదరాబాద్లో 3 ఇడ్లీలు తిన్నాను. ఇప్పుడు అదిగో ఎవరు మీ ఇతని పేరు అంజిబాబుకి పెట్టాను నా ఇడ్లీ, నా నోట్లో అది. అంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నారో నాకు 3 ఇడ్లీ పెట్టారనుకో, ఆ 3 ఇడ్లీ అందరికి పెట్టేసి వాళ్ళ కడుపు నిండుకొని నేను కూర్చుని ఉంటాను. నిన్నటి నుంచి నిన్న ఉదయం 1 ఇడ్లీ తిన్నాను, సాయంత్రం 1/2 ఇడ్లీ తిన్నాను. కాబట్టి నా ఎదురుగా ఎవరున్నారో నా దగ్గర ఒక పాలిస్తే అందరి రోడ్లో పోసేస్తాను, నా కడుపు నిండుతుంది. మాకు హిమాలయాలు 40 రోజులు 50 రోజులు కూడా భోజనం చేయకుండా ఉంటాం, ఇంతే ఉత్సాహంగా మాట్లాడుతుంటాం. మీరు కాసేపటికి నిద్ర లేకపోయినా అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే సనాతన ధర్మం, ఇదే సాధన సంపత్తి. మీ దగ్గర ధన సంపత్తి ఉంటుంది, మా దగ్గర సాధన సంపత్తి ఉంటుంది. కాబట్టి మా దగ్గర ధనం లేదు కాబట్టి వీళ్ళందరూ మోసుకు తిరగడం ఆ శ్రమలే అవుతాయి. మాకు ఆశ్రమాలు లేవు. ఆశ్రమాల్లో 120 అడుగుల విగ్రహం, బంగారు విగ్రహాలు ఉన్న ఆశ్రమాలు ఉంటాయి. పెద్ద పెద్ద స్వామీజీలు ఉంటారు. మేము అలాంటి వాళ్ళు కాదు, మా గొడ్డలే ఉండవు. ఇది కూడా ఇప్పుడే ఎవరో ఇస్తే వేసుకున్నాను అంతే. కాబట్టి ఇవన్నీ భారాలు. అంచేత మీరు సాధకుల్ని సాధకులుగా గుర్తించుకోండి, బోధకుల్ని బోధకులుగా గుర్తించుకోండి, పండితుల్ని పండితులుగా గుర్తించుకోండి. అందరూ యోగులు కాదు, యోగులు అతి అస్వల్పంగా ఉంటారు. కాబట్టి మీకు వారి పరిచయం సరిగా లేదు, వారిని అవగాహన చేసుకోలేకపోతున్నారు. సరిగా దీంట్లో అన్ని రంగాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్వామీజీల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈవెన్ ఐ ఆల్సో. నేను పూర్తిగా మంచోడినని చెప్పలేదు. ఒక యాంకర్ అడిగినప్పుడు నేను చెప్పాను, విశ్వామిత్రుడు అంత గొప్పవాడిని కాదు, విశ్వామిత్రుడే మేనక్కి లొంగిపోయినప్పుడు ఏ స్వామీజీ అయినా ఎక్కడైనా లొంగిపోవచ్చు, ఏదో లాభం కోసం. వాళ్ళందరూ కూడా శిక్షణ అనుభవిస్తున్నారు, అనుభవించారు. అలాగే మీరు నిత్యానంద గురించి మాట్లాడతారు. నిత్యానంద గురించి మీకు తెలిసినది మీడియాకి తెలిసినది తక్కువ. నేను చాలాసార్లు చెప్తున్నాను, నిత్యానంద 6వ సంవత్సరంలో సన్యాసించాడు. సన్యాసించి 35 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అపారమైనటువంటి తపశ్శక్తిని సంపాదించాడు. తర్వాత ఒక మేనక్క అనేటటువంటి విషయంలో, ఒక్క స్త్రీ విషయంలో ఈ లోకానికి అంతటికి వ్యతిరేకంగా నిత్యానందగా మారిపోయింది. కాబట్టి తపస్సు అనేది అందరం కష్టపడతారు, కానీ ఎక్కడో చోట తప్పడుగా ఏమైంది, ఈ లౌకిక సమాజంలో ఉన్నప్పుడు ఇది సహజంగా జరుగుతుంది. కాబట్టి మంచిని మంచిగా గుర్తించండి, చెడుని చెడుగా గుర్తించండి. చెడు చేసినంతరాన్ని మంచి అంతా పోతుంది అని అనుకోకండి. మంచి మంచిలానే ఉంటుంది, చెడు చెడులా ఉంటుంది. మంచికి తగినటువంటి ఫలితం మంచికి వస్తుంది, చెడుకు తగినటువంటి ఫలితం చెడుకు వస్తుంది. అందుకు మంచి వాళ్ళందరూ చెడ్డవారు కాదు, చెడ్డవాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. మంచి చెడు రెండు కలిసి ఉంటుంది. చెడ్డవాడిలోనూ కూడా మంచి ఉంటుంది, మంచివాడిలో చెడు ఉంటుంది. చెడు ఎక్కువైతే వాడిని చెడ్డవాడు అంటారు, మంచి ఎక్కువైతే మంచివాడు అంటారు. మంచివాడిలో చిన్న చెడు వచ్చినా సరే పూర్తిగా చెడ్డవాడు అంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి నాలో ఉన్న మంచి మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి, నాలో ఉన్న చెడు మీకు ఉపయోగపడదు కాబట్టి నన్ను వదిలేసేయండి. ఇంతే. ఏ మనిషిలోనున్నా మంచి చెడు ఉంటాయి. ఏ రోజుకైనా రాత్రి పగలు ఉంటుంది, ఏ మనిషికైనా కష్ట సుఖాలు ఉంటాయి. కష్టమే ఉండి సుఖం లేకపోతే జీవితం లేదు, సుఖమే ఉండి కష్టం లేకపోతే జీవించలేదు. కాబట్టి కష్ట సుఖాల యొక్క కలయిక జీవించడానికి ఆధారం అవుతుంది. మంచి చెడుల యొక్క కలయిక మనందరిలోనూ ఉంటుంది. రాత్రి పగల యొక్క కలయికే రోజుకి ఆధారమై ఉంటుంది. అలా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మంచిని మంచిగా చూడండి, చెడుని చెడుగా చూడండి. మంచి చెడుని కలిసి చూడడం నేర్చుకోండి. ఇదే సంస్కారం. ఇది భారతీయుల యొక్క నమస్కారం.